వెల్కమ్ టు పూరాలోకల్. ప్రకృతి ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఊహించడం ఎవరికైనా సాధ్యమేనా? ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు అకాల వర్షాలు, ఇంకోవైపు కరువు కాటకాలు. అసలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా రైతాంగానికి వెన్నెముక లాంటి నైరుతి రుతుపవనాలను శాసించే ఆ శక్తులేంటి? వాతావరణంలో వస్తున్న ఆ మార్పులు వెనుకున్న రహస్యం ఏంటి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నల్లో ఒకటే ఆందోళన, అదే ఎల్నినో. లా నినా కూడా. స్పెయిన్ భాషలో లిటిల్ బాయ్ లిటిల్ గర్ల్ అని పిలుచుకునే ఈ రెండు పదాలు ఇప్పుడు ప్రపంచ దేశాల షేర్ మార్కెట్లను, వ్యవసాయాన్ని కుదిపేస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు లోనవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణపాతం పెరగడం. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీలు పెరిగితే ఎల్ నినో ఏర్పడుతుంది. ఇది ఋతుపవనాల గమనాన్ని మార్చేసి వర్షభావ పరిస్థితులను, అంటే కరువును సృష్టిస్తుంది. దీనివల్ల సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయి. లా నినా అంటే దీనికి పూర్తి భిన్నంగా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా చల్లబడతాయి. దీనివల్ల ఋతుపవనాలు బలంగా మారి భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. దేశంలో ఎల్నినో వస్తే నైరుతి ఋతుపవనాలు బలహీనపడతాయి. అదే లానినా వస్తే వర్షాలు దంచి కొడతాయి. ప్రస్తుతం ఉన్న ఆందోళన ఏంటంటే, ప్రపంచ వాతావరణ సంస్థ తాజా అంచనాల ప్రకారం భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ మార్పులు కనిపిస్తున్నాయి. జూన్ నుంచి నవంబర్ మధ్యలో ఎల్నినో సంభవించడానికి ఏకంగా 80% అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా మన దేశానికి నైరుతి వాయు ఋతుపవనాల ద్వారా వర్షాలు వచ్చే కీలక సమయం కూడా ఇదే. ఇక్కడే మనం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అదే సూపర్ ఎల్నినో. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలు దాటితే ఎల్నినోగా వస్తుంది. కానీ అది ఏకంగా 2 డిగ్రీలు దాటితే దాన్ని సూపర్ ఎల్నినో అంటారు. ఇది వస్తే కరువు తీవ్రత ఊహించని స్థాయిలో ఉంటుంది. అయితే వాతావరణ శాస్త్రవేత్తల అంచనాలు 60% వరకు మాత్రమే నిజమయ్యే ఛాన్స్ ఉంది. గతంలో ఎల్నినో వచ్చిన కొన్ని సందర్భాల్లో మన దేశంలో వర్షభావ పరిస్థితులు రాకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. ఒకవేళ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండి వర్షాలు పడకపోతే ఖరీఫ్ పంటలైన పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, పప్పు ధాన్యాల ఉత్పత్తి ఘోరంగా దెబ్బతింటుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. రిజర్వాయర్లో నీటి మట్టం పడిపోయి తాగునీటి కొరత ఏర్పడుతుంది. దాదాపు 150 ఏళ్ల క్రితం భారత్ తో సహా ప్రపంచాన్ని వణికించిన మహా కరువుకు ఈ ఎల్నినోనే కారణమనే విషయాన్ని మనం మర్చిపోకూడదనే నిపుణులు అంటున్నారు.